పటాకులు ఎప్పుడు కాలుస్తారుల్లా? దివేల పండుగకో, ఊరికి ఎమ్మెల్యే సాబొస్తేనో, పెండ్లికో, పేరంటానికో, లేకుంటే జాతరలనో, ఆటల గెలిస్తేనో పటాకులు ముట్టించి సంబురాలు చేసుకుంటారు. అదిగిన ఎంతో పెద్ద మురిపెమైతేనే మన ఆనందం ఊరంతా తెలవాలనే ఆపొచ్చన. సేమ్ గిట్లనే ఒక కాడ శీతం ముట్టించిండ్రబ్బా. అట్లా అని అది పెండ్లి కాదు, జులూస్ కాదు, జాతర కాదు, అయినా ఊరంతా సంబురమే. ఇంకా ఊరిచ్చుడెందుకు, మనం సుత ఆడికే పోదాం పాండ్రి, ఏమైతుందో. ఆఫీస్ ముంగట పటాకులు ముట్టించి సంబురాలే సంబురాలు. ఇంతకు లోపటేం జరుగుతుందో ఎరికేనా? అయ్యో గట్ల సిగ్గుపడతావేంటి సారు? జర తలకాయ ఎత్తు, మనోళ్ళంతా చూస్తారట. ఓ రైతు కాడ 10,000 లంచం తీసుకుంటా దొరికిండు. మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ గారికి అవినీతి సొమ్ము డైరెక్ట్ గా ముట్టుకున్నాడు ఇష్టం లేనట్టుంది. అటెండర్ కు మనం ఇస్తే ఆయన సార్కి ఇస్తాడు. ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి డాక్యుమెంట్ తీసి పడేసి, డాక్యుమెంట్ కు 2,000 డబ్బులు చేయిస్తా సార్ తోటి మాట్లాడాను. లంచాల కోసం నాగార్జున గారు సతాయిస్తున్నాడని చాలా కంప్లైంట్ ఉన్నాయటోళ్ళు. ఏ పనికెంత అనేది ఒక రేట్ ఫిక్స్ చేసి బరాబర్ గుంజుతాడట అని మండలం అంతా పేరు పోయిందంటే చూడండిగా. కానీ ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది? గీ కాక హుషారు అయ్యండు. సర్కారు జీతమీయంగా నేనెందుకు పైసలు ఇవ్వాలని సీదా ఏసీ పోలకు ఫోన్ కొట్టి పట్టించండు గిట్లా. గందుకే ఆఫీస్ ముంగట పబ్లిక్ పటాకులు కాల్చి సంబరాలు చేసుకురు అన్నట్టు. దేనికి ఎంత ధర అనేది నిర్ణయించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. మింగళం దొరికింది. ఈ రోజు తలకొండపల్లి మండలం ప్రజలందరూ ఆనందోత్సవంలో ఉన్నారు. ఈ రోజు ఈ నడుమ ఏసీబీకి ఫుల్ పని దొరుకుతుంది. గా సార్ లంచం అడుగుతున్నాడు, గీ మేడం పైసలు ఇవ్వమంటుందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మళ్ళా 6 నెలలనే 126 కేసులు అయితే 125 మందిని అరెస్టు చేసిరంటే చూడండిగా. స్పాట్ లో పట్టుకున్న పైకం 24 లక్షలు. ఉత్తమ ఆఫీసర్లు 27 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిరు, అమ్మకుంటా కొనకుంటా. ఈ దందాల ఏక్ నెంబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ, అటెంక మున్సిపాల్, పోలీసు. ఇదే ఆఫీస్ లో దొరికినా అదే ఆఫీస్ లో మళ్ళా నడుస్తూనే ఉన్నాయి. సాలరకే అనుకుంటే మేడాలకు కూడా గింత కూడా నినర్లేనట్టు ఉంది. మంచి మంచి జీతాలు మళ్ళా ఫస్ట్ నాడే అకౌంట్ లో పడబట్టే, అయినా మనోళ్ళు అడుక్కున్నాడు ఆపుతలేరు. కొందరు ఆఫీసర్లకు మంది పైసలు మింగకుంటే మనసుకు తుర్త అనిపించేటట్టు లేదు మరి.